హాయ్, హాలిడే కదా, బ్రెయిన్కి కూడా హాలిడే కావాలేమో. సో చదువుని కాస్త పక్కన పెట్టేసి నేను మా ఫ్రెండ్ కలిసి ఓంకారం బయలుదేరాం. ఓంకారం దారి మధ్యలో ఇదంతా ఫారెస్ట్, అదే నంద్యాల ఘాట్ అంటారు కదా, అదే ఇదంతా ఘాటు మధ్యలో చిన్న విలేజ్ పేరు పచ్చర్ల. ఊర్లో చాలా బాగుంటుంది అసలు. ఊర్లో ఫారెస్ట్ డిపార్ట్మెంట్స్ అసలు ఊరు తక్కువ వర్క్స్తో హోమ్ సిక్నెస్ మెసేజ్ వర్క్స్ చేస్తారంటే చాలా సైలెంట్గా చాలా పీస్ఫుల్గా ఉంటారు. అడవిలో జనాలు కూడా నాకు జర్నీ చేసినప్పుడు అయితే పచ్చడం పచ్చర్ల విలేజ్ దాటాక ఇది ఒక ద్వారం కనిపించింది. ఈ ద్వారం నుంచి శివుడి టెంపుల్ ఉంటుందంట లోపల. ఓన్లీ శివరాత్రి రోజు మాత్రమే ఎలో చేస్తారంట. ఒక్కసారి చూడాలనుకుంటున్నా ఆ టెంపుల్. నేనైతే ఇప్పటి వరకు ఇంత దగ్గరలో ఉన్న వెళ్ళలేదు. శివుడు ఎప్పుడు ఛాన్స్ ఇస్తాడో వెయిటింగ్. ఓన్లీ శివరాత్రి రోజు మాత్రం ఆ టెంపుల్కి పర్మిషన్ ఉంటుంది. ముందుకు వెళ్ళాక నా ఫ్రెండ్స్ అంతా ఎదురు వచ్చేసారు. ఏమన్నా ప్లాన్ లేకుండా వెళ్ళేసరికి ప్రజెంట్ అయితే వాటికి పెట్టడానికి ఏం లేవు. వచ్చేటప్పుడు అక్కడ ట్రై చేద్దామని నేను మా ఫ్రెండ్ చెప్పాను. అలాగే చూస్తున్నా బండి అయితే ఏమైనా పెడతామా అన్నప్పుడు మా దగ్గర అయితే సో ఏం పెట్టలేకపోయాను. ఫీల్ అయ్యాను. మా ఊరు వచ్చేటప్పుడు పెట్టచ్చు కదా అని. చూద్దాం ఏమవుతుంది. కొంచెం వెళ్ళాక ఏదో బస్సులో అయితే ఎవరు లేరు. బస్సును రివర్స్ చేసుకుంటున్నాడు. చూస్తూ వెళ్ళాం. అసలు ఏమైనా వెళ్ళాం. బస్కి అయితే ప్రాబ్లం అవుతుంది. బస్ డ్రైవర్ ఒక్కరే ఉన్నారు. అతను బస్సు రివర్స్ చేసుకుంటూ గుడ్డ మధ్యలో రివర్స్ చేసుకుంటున్నాడు. ప్రాబ్లం ఏమైనా చూద్దాం అనుకున్నాం. బట్ మేము దగ్గరికి వెళ్ళేసరికి బస్ అన్న పూర్తిగా బ్యాక్కి వెళ్ళిపోయి ఓకే బస్ రివర్స్ చేసుకొని ట్రై చేసాము. మేము చూసాము ఏమైనా ప్రాబ్లం లేదు అన్న అయితే ఏం రెస్పాండ్ అవ్వలేదు. అలా ముందుకు వచ్చేసాము. ముందుకు వచ్చేసరికి ఇంకా నరసింహస్వామి టెంపుల్ వచ్చింది. నరసింహస్వామి టెంపుల్ దగ్గర కూడా ఈరోజు సాటర్డే కాబట్టి జనాలు బాగానే ఉన్నారు. మేమైతే చూసుకుంటూ స్లో చేసుకుంటూ వెళ్తున్నాము. ఇప్పటికీ చాలాసార్లు వెళ్ళాను నేను గుడిలోకి. సో ఎక్కువసేపు దేవుడిని ప్రతి పెట్టడం ఇష్టం నాకు. బయట నుంచి దండం పెట్టుకున్నాను నేనైతే. మా ఫ్రెండ్ చూశాడు, తను కూడా దండం పెట్టుకున్నాడు. అలా బయట నుంచి చూసుకుంటూ వెళ్ళిపోతూ దండం పెట్టుకొని ముందుకు వెళ్ళిపోయా. గుడి నుంచి అలా ముందుకి వెళ్తూ ఉంటే అక్కడ ప్రతి సాటర్డే కూడా మొక్కలు చూసుకోవడానికి చాలా మంది అక్కడే ఉండిపోయారు. ప్లేస్ జనాలు ఇది అప్లికేషన్ ఈ లొకేషన్ వచ్చుకొని కొనుక్కొని పెట్టారండి. చూసాను అక్కడ జనాలు బాగానే క్రౌడ్ ఉంది. చూసుకుంటూ ఉంటాం.
అలా అక్కడి నుంచి ముందుకు నెమ్మదిగా వస్తూ ఉంటే ఇండియాలో ఫేమస్ స్టోన్ ప్లేస్. మనకి ఇంట్లో కూర్చోవచ్చు, చదువుకుని ఏదైనా జాబ్ తెచ్చుకోవాలి మాట్లాడు మనం తిరుగుతూ ఎంజాయ్ చేస్తున్నాం. కానీ చాలామంది పాపం ఎక్కడెక్కడి నుంచో వచ్చి ఈ ఎండకి కూడా వాళ్ళ ప్రయత్నం వాళ్ళు చేస్తున్నారు. ఎంతమంది తిరుగుతున్నాయో పాపం, ఎంతమంది తిరుగుతుందో కానీ నేనైతే ఒకటే కోరుకుంటున్నాను, కష్టపడే వాళ్ళందరికీ అట్లీస్ట్ ఒక టైం దొరికి వాళ్ళు వెళ్ళి హ్యాపీగా వెళ్ళాలని కోరుకుంటున్నాను. ఆ దేవుడు గారిని ఇస్తే బాగుంటుంది. వీళ్ళందరూ ఎంత కష్టపడతారో ఎండలు కూడా కూర్చోండి పాపం. అది ఇది వజ్రాలు దొరికే ప్లేస్ అండి నెల నియర్లో. వాళ్ళ ప్లేస్ నుంచి కొంచెం ముందుకు రాగానే బీసీ రాజారెడ్డి గారి ఉచిత చల్లని వాటర్ ప్లాంట్ ఉందండి. అసలు ఇది ఎండాకాలంలో ఎంత మంది దాహం తెచ్చిందంటే ప్లాంట్. ఆ సార్ ఎవరు, రాజారెడ్డి గారు, చాలా గ్రేట్. అసలు ఏ పర్పస్తో తను సేవ చేస్తున్నారే, బట్ ఎంతమంది దాహం. నేను గుడికి వచ్చిన ప్రతిసారి అక్కడ చాలా లారీలు, చాలా పెద్ద పెద్ద వెహికల్స్, కార్లు అన్నీ అవి వాటర్ పట్టుకుంటుంటారు, కూల్ వాటర్. సో గ్రేట్ అండి. సార్ ఇతనే వేరే అనుకుంటా సార్ గారు. సారీ సార్. హలో సార్ గారు వాటర్ ట్యాంక్, మేము కూడా వాటర్ ట్యాంక్ ముందు బయలుదేరాం. ఇంకా వెళ్తున్నాం. మాకు కూడా రూట్ కరెక్ట్గా లేదు. మహానందికి వెళ్ళే రూట్కి అయితే రీచ్ అయ్యాము. అక్కడి నుంచి ఈ రూట్కి వెళ్ళాక రూట్ అర్థం కాక అక్కడ ముందుకెళ్ళి ఆర్చ్ దగ్గర కొబ్బరి బోండాలు అమ్ముతున్నాం. ఒక అక్క దగ్గరికి అయితే వెళ్ళి చెరొక్క బోండం తాగి ఆమెని రూట్ అడిగితే అమ్మ చెప్పింది ఇలా ఇలా వెళ్ళండి దగ్గర వస్తుంది. చిన్నగా రూట్లో బయలుదేరేసి మూవ్ అయిపోయి అలా మూవ్ అవుతూ ముందుకు వెళ్ళిపోయాము. అక్క చెప్పినట్లు ముందుకెళ్ళాక ఒకేటాలు పక్కన ఒక రోడ్డు వస్తుంది చెప్పారు. ఆ రోడ్లోకి అయితే ఎంటర్ అయిపోయాము. ఇదంతా మట్టి రోడ్డు. ఇక్కడ నుంచి కొంచెం పెద్ద పడుతూనే జాగ్రత్త చేసుకుంటూ వెళ్ళిపోయాము. అలా వెళ్తూ ఉంటే ఒక తార్ రోడ్డు క్రాస్ చేసుకున్నాము. తార్ రోడ్డు క్రాస్ చేసుకున్న తర్వాత సేఫ్ మనం ఇంతకుముందు అలాంటి రోడ్ పైకి వచ్చింది. అలాంటి రోడ్లోని ఇంకా కొంత దూరం ప్రయాణించవచ్చు. ముందు ప్రయాణించిన రోడ్ కంటే కూడా ఇంకొంచెం ఉడుకుతూ అలా ఎక్కువగా నీళ్ళు వర్షం పడిన నీళ్ళు పోతుంది. ఓకే, మాకు బండి కాబట్టి నిదానంగా సైడ్ తీసుకుంటూ వెళ్తాను. అయితే కార్లు కూడా బాగానే వెళ్ళిపోతాయి. వర్షం పడితే ఈ రోడ్డుకి వచ్చి ఇబ్బంది అనే విషయం అర్థం. కానీ ఇది ఇటు సైడు ఘాట్లోంచి మహానది చూసుకొని వెళ్ళాలనుకునే వాళ్ళకి ఇది షార్ట్ రూట్ అంట. అలా కాకుండా నంద్యాల నుంచి బండారు వచ్చి వెళ్ళాలనుకునే వాళ్ళకి చాలా లాంగ్ రూట్ అంట. మధ్యలో ఒక చోట స్టాప్ చేస్తాము. అక్కడ నవనందీశ్వరులకు సంబంధించిన ఒక టెంపుల్ ఉంది. ఆ టెంపుల్ దగ్గర నిలబడి కొంచెంసేపు అది చూసుకొని కాసేపు రెస్ట్ తీసుకొని వాటర్ అలా తాగి మధ్యలో ఒక చింటూ బ్రూ వచ్చి మన అలాగే చూస్తున్నాడు. ఎవరు మీరు, ఏందా ఫోను, ఏం చేస్తున్నారు అన్నట్లు అని కాసేపు వీడియో తీసుకొని బయలుదేరాము. ఫైనల్లీ ఓంకారం అయితే రీచ్ అయిపోయాం. అలా ఓంకారం రీచ్ అయ్యాక టెంపుల్కి వెళ్ళాలి. ఇది ఒక విలేజ్లో నుంచి
ముందుకు వెళ్తూ ఉంటే టెంపుల్ వస్తుందని చెప్పారు. మేము అలాగే వెళ్తున్నాం. దానిలో చూస్తున్నాం అక్కడ ఆశ్రమాలు గురి అనిపించింది. తర్వాత సత్రాలు కూడా ఉన్నాయి, బట్ కుదరలేదు. అక్కడ పీపుల్ని అడిగితే ఏం చెప్పారంటే శివరాత్రి రోజు అన్నీ వర్క్ చేస్తాయి అన్నట్లు చెప్పారు. ఓకే, బాగుంది. అలా మేము టెంపుల్ కోసం ముందుకు వెళ్తూనే ఉన్నాం. ఫైనల్గా టెంపుల్ దగ్గరికి అయితే వచ్చేసాం. టెంపుల్ మేము వచ్చేసరికి 1:30 టైం అయింది ఆఫ్టర్నూన్. సో టెంపుల్ అయితే క్లోజ్లో ఉంది. పక్కనే అన్నదాన సత్రం ఉంది. ముందు తినేద్దామని ఫాస్ట్గా అక్కడికి వెళ్ళిపోయా. ఇక్కడ ఫుడ్ ఉందండి, చాలా బాగుంది అసలు. చూడండి, ఒక ఏదో రైస్, పప్పు, పచ్చడి, ఒక ఫ్రై, దీని తర్వాత మళ్ళీ నార్మల్ రైస్ కూడా ఉంది. నార్మల్ రైస్ అసలు చాలా బాగా పెట్టారండి. ఫుడ్ మాత్రం ఒక అన్నదానం లేదు, ఏదో పెద్ద హోటల్కి వెళ్ళి భోజనం చేస్తున్నంత ఫీలింగ్ వచ్చింది అక్కడ. ఫుడ్ అయితే అంత బాగా, అక్కడ రిసీవింగ్ కానీ ఫుడ్ పెట్టడం కానీ చాలా వండర్ఫుల్గా పెడుతున్నారండి. దాతలు ఎవరు గ్రేట్. ఫస్ట్ అయితే ప్లేట్లు పెట్టేసుకొని ఫుడ్ తిన్నాం, స్టార్ట్ చేసేసాం. నెక్స్ట్ రెండో టర్మ్ రైస్ పెట్టుకొని తిన్న తర్వాత గుళ్ళోకి వెళ్ళాం. ఫస్ట్ క్యూలో వెళ్దామని స్టార్ట్ అయ్యాం. పక్కన పంతులు గారు ఉండి 2 hours తర్వాత అట్లా గుడి ఓపెన్ చేస్తాం బాబు అని చెప్పాడు. చిన్నగా మళ్ళీ క్యూలో వచ్చి బ్యాక్ వచ్చేసి కూర్చునిపోయాను. ఇంకా కూర్చునిపోయిన తర్వాత యాక్చువల్గా గుళ్ళోకి వెళ్ళాము. కొన్ని ఫార్మాలిటీస్ ఉన్నాయి కానీ మేము చేయకుండా వెళ్ళాం, అందుకే దర్శనం కలగలేదని ఫీల్ అయిపోయి వెనక్కి వచ్చేసి చిన్నగా వెనక్కి అదే క్యూలో బ్యాక్ వచ్చేసి చేసాక సరే కోనేరు చూద్దామని కోనేరు దగ్గరికి వచ్చాం. కోనేరులో వాటర్ తక్కువ ఉన్నాయి. ఓకే, పాచి ఉన్నా కూడా వాటర్ అయితే చాలా ప్యూర్గా కనిపిస్తున్నాయి అక్కడ. ఇంకా ఆ వాటర్ని ఇద్దరం మాట్లాడుకుంటూ సరే కూర్చుందాం, వెయిట్ చేద్దాము గుడి ఓపెన్ చేసేంతవరకు అని వెళ్ళాం. గుడి ముందు మండపంలో ఉంది, ఆ మండపంలో కూర్చున్నాము. కూర్చొని అలా చూస్తున్నాం, కోతులు ఉన్నాయి, బాగా జనాలు కూడా తిరుగుతున్నారు. అక్కడ చూసుకుంటూ తిరుగుతున్నాం. ఆ మండపం దగ్గరికి వెళ్దామనేసి కోతులు వచ్చేసాయి.
సరే తిరుగుదామని తిరుగుతూ ఇంకా ఎలాగో దయచేసి వెళ్ళి కూర్చున్నాను. కూర్చున్న దగ్గర బాగా వెయిటింగ్ ఎప్పుడైతే టెంపుల్ ఓపెన్ చేస్తారో వెళ్ళి దర్శనం చేసుకొని త్వరగా ఇంటికి వెళ్ళాలని ఇద్దరం ఆలోచిస్తూ అలా కూర్చొని చుట్టుపక్కల ఉన్న సరౌండింగ్స్ మొత్తం నేను వీడియో రికార్డ్ చేసుకుంటున్నాను. వాడి ఫోన్తో ఫొటోస్ దిగుతున్నాడు. ఎవరి ఇంట్రెస్ట్ వాళ్ళు దిగుదాం రా నన్ను చూసాం, బట్ నాకు ఫొటోస్ ఇంట్రెస్ట్ లేదు. ఇంకా అలా కూర్చొని చూస్తున్నాము. ఈ మండపం దగ్గర ఒక వారం ఏమైనా జరుగుతుందో అని ఆలోచన చేశాను. కోతి దాని ఎదురుగా కుక్క ఎలాగైనా లేట్ అయ్యేలాగా ఉందని చిన్నగా కొన్నిలోకి వచ్చి కాళ్ళు చేతులు పడుకొని అట్లీస్ట్ బయట నుంచి అయినా దేవుని దర్శనం చేసుకొని వెళ్ళిపోయాము. కోనేరులో దిగి కాళ్ళు కడుక్కుని దేవుడు చేస్తే క్షమించి ఈసారికి నేను బయట నుంచి దర్శనం చేసుకొని వెళ్ళిపోతున్నామని చెప్పేసుకొని మనసులో అనుకుని కాళ్ళు కడుక్కుని తల మీద నీళ్ళు కూడా కడుక్కుని వాళ్ళు కూడా కడుక్కున్నాడు. వీడియో తీసి వీడియోలో పెట్టానంటే వద్దామని సో కాళ్ళు కడుక్కుని ప్రశాంతంగా బయట నుంచి దర్శనం చేసుకున్నాను. కోనేరు ఉచితంగా చూస్తున్నాం. వీళ్ళు ఎవరు కాళ్ళు చేతులు కడుక్కున్నారు, ఎక్కడికి వెళ్దామని దేవుడి దర్శనం ఇప్పుడు ఎక్కడ ఉందన్నట్లు చూస్తున్నాము మనం ఇక్కడ. ఓకే, బయట నుంచి అయినా దేవుడి దర్శనం చేసుకొని వెళ్ళాలి. కోనేరులో దిగి కాళ్ళు చేతులు కడుక్కున్న తర్వాత ఓకే ఇంకా దర్శనం లేట్ అయ్యేలాగుందని మేము గేట్ నుంచి కూడా దర్శనం జరుగుతుంది. సో ఈశ్వరుని అయితే దర్శనం చేసుకున్నాము. అంటే అంత బాగా కనిపించలేదు కానీ దర్శనం అయితే జరిగింది. నిదానంగా దర్శనం చేసుకుని ఈశ్వరుని మొక్కులు తండ్రి అందరూ బాగుండాలి, అందులో నేను కూడా ఉండాలని మొక్కేసుకొని ఈశ్వరుడి దర్శనం చేసుకుని ఈశ్వరుడి దర్శనం అయిపోయినాక పక్కనే అమ్మవారి విగ్రహం ఉంది. చిన్నగా అక్కడికి మోదామని మోగుతున్నాము. నా వాడు తెగ మొక్కేస్తున్నాడు. సరే ఏవో ఉంటాయి కదా కోరికలు, కోరుకొని లేని నేను అక్కడ నిలబడి చూస్తున్నా. నెక్స్ట్ అమ్మవారి దగ్గరికి అయితే నేను స్టార్ట్ అయిపోయాను. పక్కనే ఉంటుంది, పెద్ద దూరమే ఉండదు. కొంచెం ముందుకు వచ్చేసి అమ్మవారి దర్శనానికి నేను ముందుకు వచ్చాను, తను అక్కడే ఉన్నాడు. సరే అనుకుని నేను అమ్మవారి దగ్గరికి వచ్చి అమ్మవారి దర్శనం చేసుకున్నాను. అమ్మవారి దర్శనం అయితే చాలా బాగా జరిగింది. ఎందుకంటే క్లియర్గా కనిపించారు అమ్మవారు. ఈశ్వరుడు చిన్న శివలింగం అనుకుంటా. సో కొంచెం కనిపించింది కొంత, ఎందుకంటే చాలా లాంగ్ మా ఊరు నుంచి. సో లేట్ అయిపోయి వర్షం పడితే మళ్ళీ మధ్యలో ఎరక్కపోతామని ఘాట్ సెక్షన్లో ఈ విధంగా అయితే దర్శనం చేసుకున్నాము. దర్శనం అయితే ఓకే, సాటిస్ఫైడ్. ఇంకోసారి వచ్చినప్పుడు ప్రశాంతంగా ఉండి పంతులు గారి చేత ఆశీర్వాదం కూడా తీసుకోవాలని ఫిక్స్ అయిపోయి బయలుదేరుతామని ప్లాన్ చేసుకుంటున్నాం. ఇంకా ఆ విధంగా నా ఓంకార ట్రిప్ అయితే ఈ హాలిడేలో అనుకోని ప్రయాణంగా జరిగింది, కానీ బాగానే జరిగింది. ఫైనల్లీ దర్శనం అయిపోయింది, అంతా అయిపోయింది. మీకు అందరికీ బాబాయ్ చెప్పే టైం కూడా వచ్చేసింది. నేను ఈ వీడియోలో ఏదైనా చిన్న మిస్టేక్స్ చేసినా కూడా ప్లీజ్ లీవ్ ఇట్. ఎందుకంటే నా ఫోన్ పాతది, నేను చేయడం కొత్త.
ట్రై చేస్తున్నా. మిస్టేక్లే ఫర్గివ్ టు మీ. వీడియో చూసే ప్రతి ఒక్కరికి కూడా థ్యాంక్ యూ అండ్ హ్యాపీ టు వ్యూ. బాయ్ ఆల్. థ్యాంక్ యూ ఫర్ వ్యూ. బాయ్. టేక్ కేర్. మేము కూడా రిటర్న్ టు హోమ్. అది అలా అయిపోయింది మా జర్నీ ఈరోజు. చదువు ఆపేసి ఈ విధంగా ఓంకారం తిరిగేసి వచ్చేసాం. థ్యాంక్ యూ. సారీ టు ఆల్. బయటకు వచ్చాక ఫస్ట్ మేము ఎక్కడైతే ఫుడ్ తిన్నామో అక్కడ ఒక శివుడి స్టాచ్యూ ప్లస్ అక్కడ చెట్లు, కాశీ నాయన గారి ఒక ఆశ్రమం ఏదో ఒక రూమ్ ఉందండి. ఓకే, అక్కడ కొంచెం సేపు కూర్చొని ఆ చుట్టుపక్కల క్లైమేట్ అయితే చాలా బాగుంది. అక్కడికి ఒక పెద్ద ఆయన వచ్చారు. ఆ పెద్ద ఆయనతో మా వాడు చాలాసేపు మాట్లాడి ఇలా ఎవరు పెడుతున్నారు ఫుడ్, ఇంత బాగా మెయింటైన్ చేస్తున్నారు, ఫుడ్ డొనేటర్స్ ఎవరు, అది ఇదని కనుక్కున్నాడు. వాడి ఎంతూజిజం అది ఏంటిది, ఇంత మెయింటెనెన్స్ ఎలా అని. సో ఆ పెద్ద ఆయన అయితే అన్నీ చెప్పారు. బాగుంటుంది బాబు, బాగా మెయింటైన్ చేస్తారు, ఎవరైనా సేవ చేయాలనుకున్నారు కూడా వచ్చి ఇక్కడ సేవ చేయొచ్చు, 3 times ఫుడ్ తిని ఇక్కడ ఉన్నాయని పాసిబిలిటీ ఉంది అని చెప్పారు. నేను అడిగిన ఒక క్వశ్చన్, సేవ చేయాలంటే ఎవరిని కన్సల్ట్ అవ్వాలంటే ఎవరిని అవసరం లేదు బాబు, నేను డైరెక్ట్గా వచ్చి ఇక్కడ ఉండి మాతో మాట్లాడుకుంటే సరిపోతుంది అన్నట్టు చెప్పారు. ఓకే, మనకు ఆ ఇంట్రెస్ట్ ఉంటే నేను అదొక్కటే అడిగాను. వాడైతే మిగిలిన విషయాలన్నీ అడిగాడు. ఫైనల్గా శివుని స్టాచ్యూ చూసుకుంటూ కాసేపు అక్కడ రెస్ట్ తీసుకొని కూర్చొని వర్షం పడేలాగా ఉంది అనేసి చిన్నగా మూవ్ అవ్వడానికి మేము రెడీ అవుతున్నాము. వెళ్ళిపోయే ముందు ఎవరితో అయితే మాట్లాడాము ఆ అంకుల్ మమ్మల్ని రండి బాబు టీ తాగిల్లు అన్నారు. పర్లేదు అంకుల్, చాలా థ్యాంక్ యూ అని. ఇది కాశీ నాయన గారి ఆశ్రమం అంట. సో అట్లా ఆయనతో మాట్లాడాక ఇక మేము చిన్నగా బ్యాక్ టు హోమ్ అనుకొని బయలుదేరా. అది ఈ వీడియో యాక్చువల్గా ముందు పెట్టాలి. సో నా ఎడిటింగ్ అంత ప్రాపర్గా రాదు కాబట్టి ఉన్న వీడియోస్ అన్నిటిని ఎడిట్ చేసి నా వాయిస్ ఓవర్తో చూపించాను. అంతేనండి. థ్యాంక్ యూ.